హైదరాబాద్ అంబర్పేట కండర్ శ్రైన్ స్కూల్ ప్రిన్సిపల్ తీరు వివాదాస్పదంగా మారింది. ప్రిన్సిపల్ దాష్టికాన్ని ప్రదర్శించారు. విద్యార్థులు బొట్టు పెట్టుకొని వచ్చారని ప్రిన్సిపల్ చితకబాదారు. బలవంతంగా వాష్రూంలోకి తీసుకెళ్లి బొట్టు తీయించాడు. ప్రిన్సిపల్ చర్యలపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. వెంటనే కండర్ శ్రైన్ స్కూల్ ప్రిన్సిపాల్ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఇలాంటివి మళ్లీ జరగకుండా ఉండేలా పిల్లల తల్లిదండ్రులు భరోసా కల్పించాలన్నారు. అప్పటి వరకు పోరాటం ఆపబోమన్నారు. విద్యార్థి సంఘాలు, పిల్లల తల్లిదండ్రులు మేనేజ్మెంట్ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీసీ ఫుటేజ్ ఉండాలి. అది 1 మంత్ నుంచి మెయింటైన్ చేయకుండా ఏం చేస్తారు సార్ మీరు? సార్ 1 మంత్ అవుతుంది సార్. అది ఖరాబ్ అయితే ఈ రోజు ఇప్పుడు ఫీజు కోసం అయితే మీరు ఇలా కట్టకపోతే పొద్దుగా మీరు డిమాండ్ చేసి లాక్కుంటారు. అది కాదన్నా, డబ్బుల దగ్గర మా విధంగా ఉంటుంది. ఆ పిల్లల్ని ఏ విధంగా కొట్టినని చెప్పి చెక్ చేయడానికి మేము అడిగితే 1 మంత్ నుంచి మెయింటైన్ చేసేయాలి మీరు. సరే ఏమైందని ఎట్లా చేస్తే చెప్పండి మాకు. ఇది సార్ ఇప్పుడు వాడు కొట్టిరు కాబట్టి ఇంటికి వచ్చి చెప్పిండు. అందులో కూడా మధ్యలో ఏమైనా సంఘటన జరిగింది. కండర్ శ్రైన్ స్కూల్లో ప్రిన్సిపాల్ లక్ష్మయ్య అని చెప్పి విద్యార్థిని బొట్టు పెట్టుకున్నందుకు డైలీ పిల్లలందరినీ కొడుతున్నారు. ఇట్లా ఒక్కటి కాదు, దగ్గర దగ్గర ఎంతోమంది పేరెంట్స్ని కొట్టడం జరిగింది ఇప్పటికీ. అయితే మా పేరెంట్స్ పిల్లలు చెప్పడంతో మేము ఇక్కడికి వచ్చినాము. అసలు ఎంత నిర్లక్ష్యం అంటే ఆ లక్ష్మారెడ్డి అనేటైనా కొట్టిండు. అయితే ఇప్పుడు లేడు, లీవ్లో ఉన్నాడు, ఫస్ట్ లీవ్లో ఉన్నాడు అని చెప్పాడు, తర్వాత ఇంకోటి అని చెప్పారు. ఇప్పుడు మేనేజ్మెంట్ మీడికి లోపలికి రాగానే వాళ్ళు ఏమంటున్నారు, సారీ మేము వీళ్ళ హిందువులమే అని చెప్పి మొత్తం మ్యానిపులేట్ చేస్తున్నారు. అందరికీ బొట్టు పెట్టి బయటికి తీసుకొని వస్తున్నారు. లేదు సార్ ఇది అని చెప్పి మమ్మల్ని లోపలికి తీసుకొని వెళ్ళి ప్రెస్ వాళ్ళు వస్తున్నారు, మీరు రండి, మీకు ఎన్ని కావాలి, ఇప్పుడు వాళ్ళకి ఎన్ని కావాలని చెప్పి అమౌంట్ ఇచ్చి మేనేజ్ చేసి వీళ్ళు సిస్టమ్ వీళ్ళు పెట్టారు. ఇది ఫస్ట్ టైం కాదు, ఇది 4th టైం ఇది కావడము. ప్రిన్సిపల్ ఏం చేస్తుందంటే బొట్టు కొట్టి వచ్చిన పిల్లల్ని కొడుతున్నారు. అందులో భాగంగా మన పిల్లగాడు నందు అనే పిల్లగాడిని కూడా కొట్టడం ఇప్పటికీ 4వ సారి. మేము వచ్చి అదే విషయాన్ని ఈరోజు కరస్పాండెంట్ గారితో మాట్లాడడం జరిగింది. వారేమంటారంటే మా ఇన్స్టిట్యూషన్ ఇట్లాంటిది ఏం ప్రోత్సహించదు, మేము ఇట్లాంటి పనులు ఏం చేయము, కానీ పొరపాటు అది ఒక వ్యక్తి వల్ల పొరపాటు జరిగిందని వాళ్ళు చెప్తున్నారు. మేమేమంటున్నాం అంటే ఇంత పెద్ద ఇన్స్టిట్యూషన్ పెట్టుకొని లక్షల ఫీజులు కట్టుకొని తల్లిదండ్రులు ఎంతో హోప్ పెట్టుకొని భద్రత దొరుకుతుంది, శానిటేషన్ దొరుకుతుంది, మంచి చదువు దొరుకుతుంది అని ఇక్కడికి వచ్చినప్పుడు ఓటు పెట్టుకుంటామని కొడతాము ఇచ్చేస్తాము అంటే ఇది ఎంతవరకు పద్ధతో కాలేజ్ మేనేజ్మెంట్ ఆలోచన చేయాలి. ఒకటి. రెండవది, ఆయన మీద ఇప్పటివరకు 4 సార్లు జరిగినా కానీ మేనేజ్మెంట్ మాకు తెలియదండి మీరు ఇప్పుడు చెప్పేదాకా అనడం ఇంకా ఈ ఇన్స్టిట్యూషన్ యొక్క దివాల్కోరుతనము, దీని యొక్క వీళ్ళ యొక్క ఏమంటాం అశ్రద్ధ, బద్ధకము ఇట్లాంటి దానివల్లే జరుగుతుంది. కాబట్టి దయచేసి మేమేమంటున్నాం, మాకు ఏ ఇన్స్టిట్యూషన్ మీద కూడా ఎట్లాంటి మాకు పర్సనల్ లేదు. ఇక్కడ జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించడానికి మేము ఇక్కడ వచ్చినాం. దయచేసి ఆ ప్రిన్సిపాల్ ఎవరైతే ఉన్నారో ఆయనని ఇమీడియట్గా సస్పెండ్ చేయండి. మీకు ఇన్స్టిట్యూషన్లోకి వెళ్ళి ఫర్ ఎవర్ వైతారికి కాదు దానికి